अच्छा बाबा गणतंत्र दिनोत्सव शुभाकांक्षलु। సో మన కార్యక్రమంలో ముందుగా బోర్డ్ ఆఫ్ ఆనర్ టు అవర్ హెచ్ఎం సర్ అండ్ స్టాఫ్ మెంబర్స్ అండ్ బై స్టూడెంట్స్.
No flag hoisting ceremony by our guested headmaster sir. Clap students. మన టీచర్స్ బృందం, పీటీ సర్స్, బీఈడ్ సర్స్, బాలు సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా మన జాతి పిత మరియు రాజ్యాంగ నిర్మాతలకి శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా కోరుచున్నాను. డాన్స్ సార్, రమేష్ సార్, మధు అండ్ రంగయ్య, ఎవ్రీవన్, ఈశ్వర్ సార్, గారు అదేవిధంగా అహిత రాజ్యాంగానికి వేసినటువంటి రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ గాను. సో వీళ్ళందరికీ కూడా మనం అందరము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. Jadi saat jalan lawan bersama karena tension waktu. Ini kan mana aku lagi sudah berada.
68వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి విచ్చేసినటువంటి మన ఎస్ఎంసీ చైర్పర్సన్ వినోద్ కుమార్ గారికి స్వాగతం. ఎస్ఎంసీ చైర్పర్సన్ తిలకించవలసిందిగా మరియు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను.
Thank you, students. Excellent performance by our core confidence. Please hang on. 1 hour distance, both sides. Both sides. వందనం అనే పాటతోటి 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం మనోహర్ అండ్ గ్రూప్ 6th ఇంగ్లీష్ మీడియం మనోహర్ అండ్ గ్రూప్. భారతి వందనము నీళ్ళే మానందనము మేమంతా నీ పిల్లలము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము తల్లి భారతి వందనము నీళ్ళే మానందనము తల్లి భారతి వందనము నీళ్ళే మానందనము చదువులు బాగా చదివేదమమ్మా చదువులు బాగా చదివేదమమ్మ జాతి గౌరవం పెంచెదమమ్మా జాతి గౌరవం పెంచెదమమ్మ తల్లిదండ్రుల గురువులను తల్లి. రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. సామాజిక న్యాయం సమానత్వం కోసం ఉజ్వల భారతావని కోసం మరి ఉన్నతమైన మొత్తం చేయాలా సార్ కంప్లీట్ చేయండి. మన భారతావని విదేశీయుల కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు దాదాపుగా 3 కోట్ల మంది భారతీయులు తమ ప్రాణాలని అర్పించి మనకు స్వాతంత్ర్యాన్ని అందించారు. ఈ 68వ రిపబ్లిక్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. గణతంత్ర దినోత్సవం అంటే మనము పూర్తి స్థాయిలో మన దేశాన్ని మన ప్రజలను మనం పరిపాలించుకోవడమే. ముఖ్యంగా ఈ సందర్భంగా అమరులందరూ కూడా మనము అంజలి ఘటించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా వారి యొక్క త్యాగ ఫలాల వల్లనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛా జీవనాన్ని గడపగలుగుతున్నాము. మరి దాదాపుగా 7 దశాబ్దాల స్వాతంత్ర్య భారతాన్ని మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా నేటి యువత తమ యొక్క బాధ్యతలను మరవడం అయితేనేమి, మన యొక్క స్వాతంత్రాన్ని అందించినటువంటి అమరుల యొక్క త్యాగాలని మర్చిపోవడం వలనైతేనేమి మనము ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందలేకపోయాం. దేశంలో సామాజిక వికాసం, చైతన్యం, సంవేదనం ఇవన్నీ కూడా ఇంకా అవసరం ఉన్నాయి మనకు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా దేశభక్తితో ఉండాలి. దేశ పౌరులందరూ కూడా నా తోబుట్టువులుగా ప్రతి ఒక్కరు భావించిన రోజే మరి కలిసికట్టుగా మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. మరి ఒక అల్లూరి సీతారామరాజు, ఒక టంగుటూరి, లాలా లజపత్ రాయ్ వీళ్ళంతా కూడా తమ ప్రాణాలని ఏ రోజు కూడా నా ప్రాణం, నా జీవితం, నా కుటుంబం అని అనుకునే సందర్భం. వీళ్ళంతా నా దేశం కోసం స్వాతంత్ర్యం కావాలి, విదేశీయుల్ని వారి యొక్క పాలనని మన దేశం యొక్క ఉంది. అంటే మరి మన యొక్క దేశం అనేక యొక్క రంగాలలో చాలా అభివృద్ధిని సాధించింది. సాంకేతిక రంగంలో మరియు పరిశ్రమలలోనైతేనేమి, ఐటీ రంగంలోనైతేనేమి అనేకమైనటువంటి ప్రగతిని సాధించింది. ముఖ్యంగా మరి ఈ రోజు వరకు అంతరిక్షంలోకి పంపించబడినటువంటి శాటిలైట్స్, ఉపగ్రహాలు 102. కానీ ఫిబ్రవరి 15వ తారీఖు ఒకే ఒక్క ప్రయత్నం ద్వారా మనము 103 శాటిలైట్స్ ని అంతరిక్షం లోపలికి పంపించబోతున్నాము. ముఖ్యంగా 103 శాటిలైట్స్ లో 100 శాటిలైట్స్ విదేశాలకు సంబంధించినవి. మరి ఇతర దేశాల వాళ్ళు ఎగుమతి తీసుకెళ్తారా, రాకెట్ ని లేదంటే ఎదురు పరిచయమైనటువంటి చర్చి వేరే ప్రయోగాలు చేస్తారా అని మనల్ని అవహేళన చేసినటువంటి దేశాలే ఈరోజు మన యొక్క శాటిలైట్ ని మీ దేశం నుంచి ప్రయోగించండి అని అమెరికా దేశానికి సంబంధించారా. మీకు ఒక లక్ష్యం తప్పకుండా ఉండాలి. మీరు అతి చిన్న వయసులో
ఉన్నారు, కొంతమంది లక్ష్యాన్ని నిర్దేశించుకునేటువంటి వయసు కూడా మీకు ప్రస్తుతం లేదు. కానీ ఖచ్చితంగా మేము అంటే మా స్వాధ్యాయ బృందం చెప్పినటువంటి ప్రతి అంశాన్ని గమనంలోకి తీసుకుంటాను. ముఖ్యంగా మరి ఇప్పుడు మీరున్నటువంటి మీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా మంచి అభివృద్ధి దశలో మీరు ఉండాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. మరి మన పాఠశాల యొక్క పరిస్థితిని చూసినట్లయితే ప్రతిరోజు మరి మీకు తెలుసు, మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ప్రతిరోజు ఏదో ఒక ముందడుగు వేస్తున్నాం. కనీసం ఒక వారంలో ఒక కొత్త విషయాన్ని, ఒక నెలలో ఒక కొత్త ఆవిష్కరణని మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఆగస్టు మన యొక్క ప్రగతిని మనం చూసినట్లయితే మనకు ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితమే మొత్తం రెనోవేషన్ చేసుకోగలిగాము. తర్వాత మరొక కొత్త 10 కంప్యూటర్లని మన పాఠశాలలో తెచ్చుకున్నాము. మొత్తము మీ అందరికీ తెలుసు 20 కంప్యూటర్లు మన పాఠశాలలో పనిచేస్తున్నాయి. నేను గర్వంగా చెప్పగలను, మన తెలంగాణ రాష్ట్రంలో మరొక 3-4 స్కూళ్ళు కూడా ఈ విధంగా కంప్యూటర్లతో ఉన్నాయో లేదో సందేహమే. ఖచ్చితంగా మన పాఠశాల అన్ని రంగాల్లో ముందు ఉండాలి. మరి విద్యలో మరి మీ ప్రతిభనే మీరు చూపించబోయేటువంటి ప్రతిభనే మన పాఠశాలలో ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. తర్వాత మీరు వింటున్నటువంటి ఈ సౌండ్ సిస్టమ్స్ కూడా మరి ఈ మధ్య కాలంలో తీసుకోగలిగినాయి. అట్లాగే మరి మీరంతా ఈరోజు మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేశారు, మనందరం చేశాం. అయితే మరి మిడ్ డే మీల్స్ సంబంధించి ఆల్రెడీ మనం ఒక కిచెన్ షెడ్ రూమ్ ని నిర్మించుకోగలిగాము మరి దాతల యొక్క సహకారంతో. తర్వాత మరి గ్యాస్ స్టవ్, తర్వాత మరి సిలిండర్స్ మన యొక్క స్టాఫ్ స్వాత మేడం, శాంత మేడం అండ్ మన యొక్క పాఠశాల మాజీ విద్యార్థి రఘుకుమార్ గారు మరి మనకు వారు ఎంఈఓ మంచాల ఉన్నారు. నేను ఈ పాఠశాలలో చదివాను సార్, ఈ పాఠశాలకు నేను ఈ విధంగా సహాయ సహకారాలు చేస్తానని వారు కూడా 2 సిలిండర్స్ ని మన పాఠశాలకు ఇవ్వడం జరిగింది. తర్వాత మరి 1930లో స్టార్ట్ అయినటువంటి మన పాఠశాలకు ఒక డ్రైన్ అవుట్లెట్ సిస్టమ్ లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు 2017లో ఉన్నాము, దాదాపు 80 years అండ్ ఎగో అయింది. మరి నేను ఎవరిని నిందించడం లేదు, కానీ మనం అభివృద్ధి చేసుకోవడానికి ఒక పర్మనెంట్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాము. ఒక ఇంజనీర్ వచ్చారు, సార్ ఈ సిస్టమ్ రాబోయే 100 సంవత్సరాలు కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. దానికి మనం చాలా సంతోషించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మరి సత్య మేడం గారు గత సంవత్సరం కూడా మన పాఠశాల విద్యార్థుల కోసం డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా మనకు ఒక ప్రెషర్ కుక్కర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మన పాఠశాల కార్యక్రమాలకి ఫైర్ సర్వీసెస్ వాళ్ళ వెహికల్ తోటి వచ్చి మనకు ఒక డెమాన్స్ట్రేషన్ చేశారు. అట్లాగే రోబోటిక్స్ సంస్థ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ట్రాఫిక్ సేఫ్టీ వాళ్ళు కూడా వెహికల్ తో వచ్చి ట్రాఫిక్ సేఫ్టీ వీక్ లో మనం అవేర్నెస్ తీసుకొచ్చారు. మీకు తెలుసు 30th డిసెంబర్ రోజు మరి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు మన పాఠశాలను సందర్శించడం జరిగింది. అట్లాగే మరి ఫ్లెక్సీ బ్యానర్స్ ని మన ప్రభుత్వం నిషేధించింది. కాబట్టి దానికి సంబంధించి మనం కూడా మన వంతు పాత్రను మన పాఠశాల నుంచి తెలియజేశాము. ఓటర్స్ డే జరుపుకున్నాము. ఓటర్స్ డేలో జిల్లా స్థాయిలో కూడా మన స్టూడెంట్స్ ఎంపిక కావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా 1983-84 బ్యాచ్ స్టూడెంట్స్ 1983-84లో ముఖ్యంగా ఈ కింద కూర్చున్న స్టూడెంట్స్ మరి బీఈడీ స్టూడెంట్స్ కూడా చాలా మంది జన్మించి ఉండరు. అప్పుడు చదువుకున్నటువంటి 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులు పాఠశాల ఆవరణలోనే మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ రోజు వర్కింగ్ డే ఉంది కాబట్టి బయట ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు. అప్పుడు ఆ సందర్భంగా నందారెడ్డి గారు మన పాఠశాల యొక్క అన్ని క్లాస్ రూమ్స్ కి వైట్ బోర్డ్స్ కావాల్సినటువంటి 25,000 రూపీస్ ని ప్రకటించారు. అతి త్వరలో మన బ్లాక్ బోర్డ్ ప్లేస్ లో వైట్ బోర్డ్ వస్తుంది. వారికి అభినందనలు తెలియజేద్దాం. స్టూడెంట్ సునీత గారు జీహెచ్ఎంసీలో ఎంప్లాయ్, మరి టీచర్స్ కావాల్సినటువంటి డబ్బులు ఇస్తారు. ఇంకా రేణుక గారు వాళ్ళు కూడా పాఠశాల కావాల్సినటువంటి డ్యూయల్ డెస్క్స్ 50 డ్యూయల్ డెస్క్స్ ని అడగడం జరిగింది. మరి వాళ్ళు రోటరీ క్లబ్ నుంచి
మనకు సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. జూన్ లోపుగా వాళ్ళు ఇస్తామన్నారు. అలాగే క్లాస్ రూమ్ టేబుల్స్ అండ్ మరి కంప్యూటర్స్ దగ్గర మీకు కావాల్సిన ఇంకొన్ని చైర్స్ కూడా సమకూరుస్తామన్నారు. వారందరికీ అట్లాగే గురుకుల విద్యాపీఠ్, తర్వాత అభయ ఫౌండేషన్, లలిత జనరల్ స్టోర్స్ అండ్ మనకు టిఎల్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది ఎన్జిఓస్ మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మిత్రులు, తర్వాత నాతో పనిచేసేటువంటి స్టాఫ్ మెంబర్స్, సబ్ స్టాఫ్ అందరూ కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన పాఠశాలని తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్ తీసుకురావడానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ముఖ్యంగా విద్యార్థులు తమ యొక్క ప్రతిభను చూపించినట్లయితే మన యొక్క పాఠశాల పేరు ఇంకా ముందుకు వెళ్తుంది. ఒక్క అంశాన్ని లాస్ట్ పాయింట్ గా మీకు తెలియజేసి నేను ముగిస్తాను. మనకు డైనింగ్ రూమ్ వచ్చింది. మరి మనకు జూలై 11 రోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అండ్ రేమండ్ పీటర్ గారు పాఠశాలకు వచ్చి ముఖం నాటడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా వారు మాటిచ్చిన ప్రకారము మనకు ఒక పెద్ద డైనింగ్ హాల్ కూడా రాబోతుంది. మీరు చెట్ల కింద కానీ ఎండలో, తర్వాత మట్టిలో కూర్చొని భోజనం చేసి అవసరం రాకపోవచ్చు. ఒక 3-4 months లో మనకు డైనింగ్ హాల్ కూడా రాబోతుంది. సరే, ఈ విధంగా మన పాఠశాలలో లేని అంశాలన్నీ లేకుండా అన్నిటికీ మనం సమకూర్చుకుంటున్నాము. ఇక మిగిలింది విద్యార్థుల యొక్క వంతు మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, మరి ఈ సంవత్సరం 37 స్టూడెంట్స్ ఉన్న 10th క్లాస్ వాళ్ళు లాస్ట్ ఇయర్ 94% రిజల్ట్ ని అధిగమించి 100% రిజల్ట్ ని మనం తీసుకురావాలి. ప్రతి ఒక్క విద్యార్థి, టీచర్స్ అయితే అహర్నిశలు పనిచేస్తున్నారు, విద్యార్థులు కూడా ఆ విధంగానే మరి కష్టపడి రిజల్ట్ తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు సార్ వచ్చినటువంటి ఈ 3-4 years లో 1949 నుంచి ఇప్పటి వరకు జరగని అభివృద్ధి సార్ ఈ 3 సంవత్సరాల్లో చేసి చూపించారు. సో సార్ హయాంలో మేమందరం వర్క్ చేయడము, మీరు చదువుకోవడము, ఇదంతా మన అదృష్టంగా భావిస్తాము. సో హెచ్ఎం సార్ కృషి వల్లనే మన పాఠ వేదిక అలంకరించిన పెద్దలకి ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయులకు గణతంత్ర శుభాకాంక్షలు. మరియు ఈ విద్యార్థులకు ఈరోజు మనం ఇంత ఆనందంగా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన పెద్దలు చేసిన త్యాగఫలమే అనుకొని మనం కూడా దీన్ని గుర్తుంచుకొని మనం చేసే పనిని సక్రమంగా చేసుకుంటూ వెళ్తూ వాళ్ళ పేరు మనం నిలబెట్టాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. ప్రధాన ఉపాధ్యాయులకి, ఇంకా ఎస్ఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, పాఠశాల ఉపాధ్యాయులకు, అలాగే బీఈడి ఉపాధ్యాయులకు పిల్లలందరికీ కోరుకుంటున్నాను. స్వతంత్రం సాధించుకున్నటువంటి ఏ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, ఈ దేశానికి ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అనే విషయాన్ని మీ ముందుకు ఒక పాట రూపంలో తెలియజేయ. కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం, జన జాగృత నవ భారత మహోదయం. ఈ కనులతో మన భారతిని పూజించుదాం, జన జాగృత నవ భారత మహోదయం. ఈ కను జీవితమున సాధించుదాం, మన భారతిని పూజించుదాం, జన జాగృత నవ భారత మహోదయం. ఈ కనులతోనే కాంచుదాం, ఈ జీవితమున సాధించుదాం. ప్రాంత భాష కుల మతాల కలతలతో పలు రీతుల బలహీనతల. అంటే ఏంటి? వాట్సాప్ వచ్చింది ఈ మధ్య, చూసారా లేదు? అంటే మనం ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా డైలాగులో పడ్డా. అంటే మనం ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ 2 సామెతలు ఒకేలా ఉంటాయి. జెండా ఎగరేస్తాం రిపబ్లిక్ డేకి, నెక్స్ట్ ఏమో ఇండిపెండెన్స్ డేకి. సీట్లు పంచుతాం, డాన్సులు ఉంటాయి, స్కిట్లు ఉంటాయి. అదే కరెక్ట్ ఏంటంటే మనకి
ఇండిపెండెన్స్ క్లియర్గా తెలుసు మన స్వాతంత్రం వచ్చిన రోజు. రిపబ్లిక్ డే రోజు మనకు మన యొక్క రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన రోజు రిపబ్లిక్ డే. అంటే మనకు సుమారుగా 2 సంవత్సరాల 1118 అంటే సుమారుగా 3 సంవత్సరాలు యొక్క రాజ్యాంగం రచించడం జరిగింది. 1949 నవంబర్ 26న ఆమోదించారు. అయినా మరి ఎందుకో 19 జనవరి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మళ్ళా కొన్ని సవరణ చేస్తారు మళ్ళీ రాజ్యాంగాన్ని, ఎలా కాదు అలా, ఎలా కాదు అలా అనేది. ఈ విధంగా లాస్ట్ 1950 జనవరి 26న మన యొక్క రాజ్యాంగాన్ని ఏర్పడడం జరిగింది. గతం కోసంలో రాజు చనిపోతే వాడి కొడుకు చనిపోతే వాడి మనవుడు వాళ్ళెందుకు వాళ్ళ కంప్యూటర్ వాళ్ళకి పని ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి భయం ఉండదు. ఇంకా వాళ్ళకి మంచి చదివినా సో ఒక విద్యార్థిలాగా, ఒక దేశ పౌరునిలాగా జాతీయ పండుగల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. దాని గురించి సార్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. Honorable HM sir, SMC chairman, vice chairman, colleagues, be it trainees, parents, well-wishers, and my dear children, I wish you all a happy Republic Day. We all know very well that we gathered here to celebrate 68th Republic Day celebrations. Republic means supreme power of the people. People has a right to elect their representatives as leaders to lead the country in the right direction. They have the right in the Republic country. ఉపాధ్యాయులకు, పెద్దలకు, డియర్ ఫ్రెండ్స్ కు కూడా కార్గిల్లో కన్ను మూసివా